అసలు మీకు ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థమైతలేదు. ఏం చెప్పినా స్పాయిలర్ అయితదేమో అనిపిస్తుంది నాకైతే. అసలు మీకు రివ్యూ ఎట్లా చెప్పాలి? అసలు ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే బుర్ర పాడైపోయింది. జర మార్వెల్ వాళ్ళు చూసి నేర్చుకుంటే ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి మార్వెల్ వాళ్ళకి. ఇందాకే లోకా చాప్టర్ 1 చూసి వచ్చిన. వర్షం పడుతుంది. ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళంలో చూసిన. నిజం చెప్తున్నా కదా, అసలు ఆ ఫీల్ కానీ ఏముండేరా బాబు. జేక్స్ బే జాయ్ అమ్మ ఏం దాగి కొట్టినవరా బాబు. ఆ మ్యూజిక్ అయితే, మ్యూజిక్, బీజిఎం, సాంగ్స్ అసలు చాలా చాలా బాగున్నాయి. అబ్బా ఈడిఎం యూజ్ చేసిండు. అండ్ నాకేం చెప్పాలో కూడా అర్థమైతలేదు. అసలు మీకు ఎట్లా సినాప్సిస్ చెప్దామన్నా సరే నాకు వద్దు. సినాప్సిస్ ఏం చెప్పా, క్యాజువల్గా రివ్యూ ఇచ్చేస్తా. ఈ వీకెండ్కి మీరు ఈ సినిమా చూడకపోయింది అనుకో, ఫస్ట్ థింగ్ చెప్తా నేను, సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ టాప్ నాచ్ ఉంది. టాప్ నాచ్ అంటే టాప్ నాచ్ ఉంది. ఎగ్దమ్ ఇరగ తీసేసిండ్రు. తర్వాత మ్యూజిక్ కాన్ పాడుంది మొత్తం అంతా. తర్వాత డైరెక్టర్ డామినిక్ అరుణ్ అంట. అరే ఇట్లా తీసినావు అసలు నువ్వు సినిమా, నాకు అర్థమైతలేదు. ఏడికెళ్ళి పట్టుకొచ్చినావు. చాలా మందికి ఇంగ్లీష్ సిరీస్ చూసుంటే, ఆ సిరీస్ చూసుంటే దాని పేరు నేను చెప్పా కానీ, అది చెప్పినా సరే మీకు రివీల్ అయిపోతుంది. అరే గింతేనా అని మీరు అంటారు. ఆ సిరీస్ చూసినా సరే మీకు అర్థమైపోతుంది. అరే ఎక్కడో చూసినట్టు ఉందిరా ఈ స్టోరీ లైన్ అన్నట్టు అనిపిస్తుంది. ఫ్రెష్గా చూసేవాళ్ళు, అంటే సిరీస్ ఎక్కువ అలవాటు లేకుండా, ఇంగ్లీష్ సిరీస్ ఎక్కువ లేకుండా చూసే వాళ్ళకైతే అనిపిస్తుంది, అరే ఏం సినిమా చూసినాం రా బై అని చెప్పి. నాకైతే నిజంగా అంటే మస్తు అనిపించింది సినిమా అయితే. ఫిదా అయిపోయినా అసలు. ఫస్ట్ హాఫ్ 2 hours 30 minutes రన్ టైమ్. ఫస్ట్ హాఫ్ అసలు తెలియకుండా వెళ్ళిపోయింది. కళ్యాణి క్యూట్నెస్ అసలు ఆమె సూపర్ హీరో లేక చూపెట్టడం అయితే అసలు లిటరల్ ఆమె సెట్ అయిపోయింది. అసలు నెక్స్ట్ లంది ప్రేమలు ఆ మూవీలో ఎట్లా ఆ క్యారెక్టర్ ఎట్లా మెయింటైన్ చేస్తాడో సేమ్ అదే క్యారెక్టర్ ఉంటుంది దీంట్లో కూడా. అబ్బా నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఇప్పుడే బుక్ చేసుకోండి తెలుగులో. అంటే నేను మలయాళం చూసిన, మీకు రివ్యూ ఇవ్వాలి కాబట్టి మలయాళం విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూసేసిన. మీరు తెలుగులో బుక్ చేసుకొని ఆరామ్సే చూడండి. పక్క వర్త్ ఇట్ అంట నేనైతే. రాసిస్తా ఖాళీ పక్క వర్త్ ఇట్ అంట నేనైతే. హీరోకి 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ 2 ఫ్రెండ్స్ లో ఒకడు ఉంటాడు, వాడితోని జోక్ ఉంటుందిరా బాబు సెకండ్ హాఫ్ లా. బాబా ఎట్లా నవ్వినాం అనుకున్నా. నేనే పిచ్చోని అంటే నాకన్నా పిచ్చోళ్ళు థియేటర్లో చాలా మంది ఉన్నారు. ఎట్లా నవ్వుతున్నారంటే ఆ జోకులకి. చెప్పలేను ఇక. మెయిన్ చెప్పాలంటే విలన్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి టూ మచ్ హైప్ చేసేసిండ్రు విలన్ క్యారెక్టర్ని అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకురా అంత సింపుల్గా క్లైమాక్స్లో ఎండింగ్ ఇచ్చేసిండ్రు అన్నట్టు అనిపిస్తుంది. సరే పోనీ, బట్ శాండీ అనుకుంటా ఆయన పేరు, చాలా అంటే చాలా బాగా చేసిండు అసలు విలన్ రోల్లో. హ్యాట్స్ ఆఫ్ రా బాబు. ఆ విలన్ షేడ్స్ని అంత మంచిగా తీసుకొచ్చిండు, గ్రిప్పింగ్గా తీసుకొచ్చిండు. మస్తు అనిపించింది నాకైతే అదంతా చూసిన తర్వాత. నిజంగా టూ గుడ్. చాలా అంటే చాలా ఉంది మనం మాట్లాడుకునేది. ఓటీటీలో వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు నేనేం మాట్లాడినా సరే అది ఎక్కడ రివీల్ అయిపోతుందా, మళ్ళీ నేను ఆగమాగంలో చెప్పేస్తానా, ఆగమాగంలో రివీల్ చేసేస్తానా అని అనిపిస్తుంది నాకైతే. వద్దు, నేనేం చెప్పా, ఏదో మలయాళం సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నారు. అండ్ చాలా అంటే చాలా క్యామియోస్ ఉన్నాయి. చెప్తున్నా కదా, ఆ క్యామియోస్ చూడంగానే మీరు సర్ప్రైజ్ అయిపోతారు. అసలు మీరు ఊహించరు, నిజంగా సర్ప్రైజ్ అయిపోతారు. నేనైతే ఉర్రుడే కేకలు పెట్టడానికే సరిపోయినా. నేనైతే అంత మంచి అనిపించింది. ఆ క్యామియోస్ కూడా కరెక్ట్ టైంకి పెట్టిండ్రు. ఎక్కువసేపు కూడా లాగలేరు, జస్ట్ కొంచెం సేపు అంతే. క్యామియోతో ఏం పని ఉంది, ఆ పని చేసుకొని పోయిండా అంతే, అంతమించి ఉండదు మళ్ళీ క్యామియో. గుడ్. అదైతే చాలా బాగా మెయింటైన్ చేసిండ్రు. యాక్చువల్లీ అట్లనే ఉండాలి క్యామియోస్ అంటే. ఈ టైగర్ 3 దీంట్లో వస్తాయి చూడు, వామో పిచ్చా ఉన్న క్యామియోస్ అవి. ఇదైతే బెస్ట్ అంటే బెస్ట్ క్యామియోస్ ఉన్నాయి. ఒక క్యామియో అయితే మీకు ఆల్రెడీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే అర్థమైపోతుంది. ఇంకా వేరే క్యామియోస్ ఉంటాయి, సూపర్ రా, ఎన్నో తీసుకుపోతున్నారా నువ్వు, మమ్మల్ని వేసేస్తావురా నువ్వు అన్నట్టు అనిపిస్తుంది. ఉచ్చాపుకోలేక చెప్తున్నా, చక్కగా టికెట్లు బుక్ చేసుకోండి, చక్కగా వెళ్ళిపోండి. ఇక కొంతమంది ఉంటారు కావాలని చెప్పి దానిలోకి వెళ్ళి కూడా గోకి మరి తీస్తారు. అట్లా చేయకండి. సినిమా లెక్క చూడండి, అయితే నచ్చుతుంది. నిజం చెప్తున్నా, ప్రతి సీన్కి హైప్ ఎక్కడ వచ్చిందంటే మ్యూజిక్. జేక్స్ బెజాయ్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఇదైతే పక్కా నేను పక్కా చెప్తా. ఇదైతే ఇంకొకసారి నేను తెలుగులో కూడా చూస్తా. మలయాళంలో అర్థమైంది అయినా సరే ఇంకోసారి తెలుగులో చూస్తా ఎట్లుంటుంది. మనోళ్ళు కొంచెం తెలుగులో క్రింజ్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లా చేయకపోతే చాలు. అందుకే అట్లా చేస్తారా లేదా చూద్దామని చెప్పి మళ్ళీ తెలుగులో చూస్తా. సో బుక్ చేసుకోండి, పోయి చూసి వచ్చి కామెంట్ చేయండి, నిజంగా బాగుందా లేదా, లేకపోతే నేనే ఏదో బ్లఫ్ చేస్తున్నానా అని చెప్పి కింద కామెంట్లో పెట్టండి. మీకేమనిపిస్తుంది కామెంట్లో పెట్టండి, అంతే, ఇంకేం లేదు. చలో మన పోయేస్తా. ఇంతేనా, అందరి గురించి చెప్పేసిన కదా, అంతే. కళ్యాణి అయితే యాజ్ వెల్ యాజ్ మైండ్ బ్లోయింగ్, అంతే. దిస్ ఈస్ ద రివ్యూ ఆన్ లోకా చాప్టర్ 1. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఆయన, 140 అవుతుంది టైము. సరే, లైక్, షేర్ అండ్ కామెంట్ చేసేయండి. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. జై హింద్.